విచారక్రాంతి దర్శన్కు స్వాగతం. మనందరిలోనూ ఒక అపారమైన శక్తి దాగి ఉంది. దాన్ని మనం బ్రహ్మచర్యం అంటాం. మరి ఈ విశ్లేషణలో అసలీ శక్తిని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకోవడం ద్వారా మన జీవితాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. చూడండి, ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. మనలో ఇంత గొప్ప శక్తి ఉందని అంటున్నాం కదా, మరి అలాంటప్పుడు దాన్ని మనం రోజు ఎందుకు, ఎలా కోల్పోతున్నాం? ఈ ప్రశ్నకే సమాధానం వెతికితే అసలు విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొదటి సూత్రం ఇది చాలా కీలకమైనది. ఇది దేని గురించంటే మన శక్తికి, మన చైతన్యానికి మూలం అదే జీవిత సారం. ఇది లేకపోతే ఇంకేముంది, మిగతావన్నీ సున్నానే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాక్యం ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది. ఏమంటోందంటే, వీర్యమే జీవిత సారం, దాని సంరక్షణే శారీరక మరియు ఆత్మశక్తికి పునాది. ఒక క్షణం ఆలోచించండి, దీని అర్థమేంటి? అసలైన సంపద డబ్బు కాదు, బంగారం కాదు, మనలో మనం కాపాడుకునే ఈ జీవశక్తే అసలైన సంపద. సరే, ఈ శక్తిని కాపాడుకుంటే ఏమవుతుంది? ఏదో లోపల మార్పొస్తుందా? కాదు, దాని ఫలితాలు కేవలం మనస్సుకే పరిమితంగావు, అవి బయటకి కనిపిస్తాయి. ఎలాగంటే మన ముఖంలో తేజస్సుగా, మన ఆలోచనల్లో ఒక పదునుగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి, ఎంత స్పష్టంగా ఉందో కదా. ఒకవైపు శక్తిని వృధా చేసుకోవడం వల్ల వచ్చే నీరసం, బద్ధకం, మరోవైపు స్వీయ నియంత్రణ అంటే బ్రహ్మచర్యం ద్వారా సాధించే ముఖంలో తేజస్సు, కళ్ళల్లో ఒక కాంతి, బుద్ధిలో ఒక పదును. మనం నియంత్రించిన ఈ శక్తే మన శరీరంలోని ప్రతి కణానికి కొత్త జీవాన్నిస్తుంది. ఓకే, ముఖంలో తేజస్సొస్తుంది, బుద్ధి కూడా పదునెక్కుతుంది, అంతా బాగుంది. కాని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, పెద్ద పనులు సాధించడానికి కావలసిన ఆ విల్ పవర్, ఆ సంకల్ప బలం అదెక్కడ్నుంచొస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన రెండవ సూత్రం. అసలు రహస్యమంతా ఇక్కడే ఉంది. చూడండి, మనం బలం కోసం ఎక్కడెక్కడో బయట వెతుకుతూ ఉంటాం, కాని నిజమైన శక్తి అది మన లోపలే ఉంది. ఎప్పుడైతే మన జీవశక్తిని మనం అదుపులో ఉంచుతామో అదే శక్తి మన సంకల్ప బలాన్ని ఒక అగ్నిలా ప్రజ్వలింపజేస్తుంది. మరి ఈ సూత్రాలు కేవలం పుస్తకాల్లో చదివి వదిలేసే సిద్ధాంతాలు కావు. వీటిని ఆచరిస్తే మనకు దొరికే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? మనల్ని బానిసలుగా చేసి పడేసే చెడ్డ అలవాట్లపై పూర్తి విజయం. అంటే మన జీవితానికి మనమే రాజవ్వడం. చూడండి, మనలో చాలామందిమి రకరకాల చెడు అలవాట్లతో, ఇంద్రియ సుఖాల వెంట పడుతూ వాటితో పోరాడుతూనే ఉంటాం. నిజానికి ఇవే మన శక్తిని మెల్లమెల్లగా హరించి మనల్ని బలహీనంగా మార్చేస్తాయి. అయితే ఎవరైతే తమ జీవశక్తిని ఒక నిధిలా కాపాడుకుంటారో వాళ్ళు ఈ అలవాట్లనే సంకెళ్లను చాలా సులువుగా తెంచేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయవంతమైన జీవితానికి పునాది వేయడానికి ఇంతకన్నా బలమైన మార్గం ఇంకొకటి లేదు. ఇదే అసలైన మార్గం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ అద్భుతమైన జ్ఞానమంతా యుగఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రచించిన మానవీయ విద్యుత్ కే చమత్కార్ అనే గొప్ప గ్రంథం ఆధారంగా మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనలో నిద్రాణంగా ఉన్న ఆ ఆత్మశక్తిని గుర్తించి దాన్ని మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనలో ప్రతి ఒక్కరూ తమ ఆత్మశక్తిని గుర్తించగలరు, జీవితాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుకోగలరు. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం విచార్ క్రాంతి దర్శన్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.